హైదరాబాద్ లో ఓ కరుడు కట్టిన నేపాలీ ముఠా తిరుగుతున్నట్లుగా పోలీసులు హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ వంటి పరిసర ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. ఇక ఇటీవలే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజను నేపాలీ ముఠా హత్య చేసిన ఘటన మరొక ముందే మరో ఘటన కలకలం రేపింది. తాజాగా మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో చోరీ జరిగింది. రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ భార్య డాక్టర్ విజయలక్ష్మిల దగ్గర నేపాల్ కు చెందిన ఓ జంట పనిలో చేరింది. వీరిద్దరూ మురళీధర్, విజయలక్ష్మి కుటుంబంతో కలిసిపోయారు. ఇంతలో నేపాలీ దంపతుల బంధువు అంటూ మరో మహిళ కూడా అదే ఇంటికొచ్చింది. ఈ నెల 11న నేపాలీ మహిళ పుట్టినరోజు కావడంతో ప్రొఫెసర్ ఇంట్లో వేడుకలు చేసుకుంటామని అడిగారు. మురళీధర్, విజయలక్ష్మి అంగీకరించారు. పుట్టినరోజు వేడుకలని చెప్పి ప్రొఫెసర్ ఇంటికి నేపాలీ జంట బంధువులు మరో ముగ్గురు కూడా వచ్చారు. కేక్ కట్ చేసి ప్రొఫెసర్ దంపతులకు తినిపించగా ఆ తర్వాత మురళీధర్, విజయలక్ష్మి భోజనం చేస్తున్నారు. ఆ నేపాలీ గ్యాంగ్ మాత్రం పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నట్లుగా నటించారు. ఇక కొద్దిసేపటి తర్వాత నేపాలీ గ్యాంగ్ వెనక నుండి వెళ్లి మురళీధర్, విజయలక్ష్మిలను బెదిరించి చేతులు కట్టేశారు. వారిద్దరూ భయంతో తమను ఏమీ చేయొద్దని, ఇంట్లో ఏం కావాలో తీసుకోమని చెప్పారు. ఈ గ్యాంగ్ ఇంట్లో ఉన్న బంగారం, విలువైన వస్తువులను తీసుకున్నారు. ఈ నేపాలీ గ్యాంగ్ మత్తుమందు కలిపిన ఫుడ్ ప్రొఫెసర్ దంపతులకు పెట్టి గదిలోకి తీసుకెళ్లి ఇద్దరిని కట్టేసి అక్కడి నుండి పారిపోయారు. ఇక మత్తుమందు ప్రభావంతో దంపతులు మంగళవారం మధ్యాహ్నం వరకు కోలుకోలేకపోయారు. నేపాలీ గ్యాంగ్ ఆ ఇంటి గేట్లకు తాళాలు వేసి పారిపోయారు. కొంతమంది స్థానికులు మంగళవారం మధ్యాహ్నం కాలనీలో ఇంటివైపు రాగా ప్రొఫెసర్ కిటికీలో నుండి పిలవడంతో వారంతా వచ్చి తలుపులు బద్దలు కొట్టి తీశారు. ఈ చోరీలో 7గురు దొంగలు ఉన్నట్లుగా తెలుస్తోంది. చోరీ సమయంలో దంపతులు తమను వదిలేయాలని వేడుకోవడంతో ఎలాంటి ప్రాణహాని చేయకుండా వదిలేశారు. ఇక ఈ దోపిడీలో సుమారు 60 తులాల బంగారం, వెండితో పాటు 30,000 నగదు చోరీకి గురైందని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ప్రజలకు హెచ్చరికలు చేశారు. ముందస్తు జాగ్రత్త, ఎవరైనా నేపాలీలను పనిలో పెట్టుకుంటే ఆ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇక నగరంలో ఎవరైనా ఇంట్లో పని మనుషుల్ని పెట్టుకోవాలి అంటే వారి వ్యక్తిగత వివరాలు, ఫోటోలను స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాదు నేపాలీలను ఇళ్లలో పనిలో పెట్టుకున్న వారు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉంటే పోలీసులని సంప్రదించాలన్నారు.